పెళ్లి కావచ్చు, శ్రీమంతం కావచ్చు, ధోతి ఫంక్షన్ కావచ్చు, దీనికి సంబంధించి బాధ్యతలు ఇంట్లో వాళ్ళు తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మొత్తం మనము ఈవెంట్స్ వాళ్ళకి అప్పచెప్తూ ఉన్నాం. దగ్గరగా ఎవరో లేకపోవడం, లేకపోతే అదర్ కంట్రీస్లో ఉండటం, దానివల్ల ఏంటంటే మాలాంటి ఈవెంట్ మేనేజర్స్కి అప్పచెప్తే ఏంటంటే మేము A to Z అన్నీ చూసుకుంటాం. ఎవరు ఎలా చేస్తూ ఉన్నారు అని తెలుసుకునేది ఎట్లా? ఫస్ట్ వాళ్ళు మమ్మల్ని సంప్రదించారు అనుకోండి, మేము మా మేనేజర్ వచ్చి వాళ్ళకి ప్రెజెంటేషన్ ఇస్తారు. ఫస్ట్ ఇప్పటివరకు ఎన్ని చేశారండి మీరు? 1600 అబోవ్ వెడ్డింగ్స్ చేశాను. బ్యాక్గ్రౌండ్ ఎలాంటి హార్డ్ వర్క్ ఉంటుందండి? టెన్షన్ మాది, ఫంక్షన్ మీది. ఏ బడ్జెట్ నుంచి ఏ బడ్జెట్ వరకు చేస్తారు మీరు? డిపెండ్ ఆన్ కస్టమర్ బడ్జెట్ మేము ప్లానింగ్ చేస్తాం. రామోజీ ఫిల్మ్ సిటీ అంటే అమ్మో హై బడ్జెట్లోనే అక్కడ జరుగుతాయని, కానీ మిమ్మల్ని అప్రోచ్ అవుతే రీజనబుల్ బడ్జెట్లో చేసుకోవచ్చు అని విన్నాము. చాలా మంది తెలియదు అది అక్కడ అంత అవకాశం ఉందని చెప్పి. తెలుగు వెడ్డింగ్ చేస్తాం, మనం మారవాడి వెడ్డింగ్ చేస్తాం, క్రిస్టియన్ వెడ్డింగ్స్, ఆల్ కమ్యూనిటీ వెడ్డింగ్స్ మనం చేస్తాం. సో మీది కూడా ఆన్లైన్లో ఉందా? గూగుల్లో కొట్టచ్చు, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, వెబ్సైట్ ఉంది, తనుశ్రీ ఈవెంట్ మేనేజ్మెంట్ వెబ్సైట్ ఉంది. ఎందుకు తనుశ్రీ ఈవెంట్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళని చూస్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? మా వర్క్స్ జరుగుతున్నప్పుడు లైవ్గా వచ్చి వాళ్ళు చూడొచ్చు, చూసి వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే వాళ్ళు మనకి. వెల్కమ్ టు ఐ డ్రీమ్, నేను ఉదయశ్రీ. పెళ్లి కావచ్చు, శ్రీమంతం కావచ్చు, లేకపోతే ధోతి ఫంక్షన్ కావచ్చు, వేడుకలు ఏవైనా ముందు గతంతో పోలిస్తే అప్పటికి ఇప్పటికి చాలా చాలా చేంజెస్ వచ్చాయి. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు దీనికి సంబంధించి బాధ్యతలు ఇంట్లో వాళ్ళు తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు మొత్తం మనము ఈవెంట్స్ వాళ్ళకి అప్పచెప్తూ ఉన్నాం. సో ఈ ఈవెంట్స్ వాళ్ళని మనము ఎలా చూస్ చేసుకోవాలి, అండ్ అలాగే మనకు బెస్ట్ అవుట్పుట్ ఎవరు ఇస్తారు, ఇలాంటి సజెషన్స్తో పాటు తనుశ్రీ ఈవెంట్ అండ్ మేనేజ్మెంట్ నుంచి ఫౌండర్ ఉన్నారు సిహెచ్ నరేష్ కుమార్ గారు. మేము మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా బెస్ట్ అవుట్పుట్ ఇస్తాము, మీకు బడ్జెట్ పరంగా కూడా కావచ్చు అండ్ అవుట్పుట్ పరంగా కూడా కావచ్చు, మేము బెస్ట్ క్వాలిటీ బెస్ట్ సర్వీస్ ఇస్తాము అంటున్నారు. మరి అది ఎలా సాధ్యము? వీళ్ళు 2009 నుంచి ఈ దాంట్లోనే ఉన్నారు అని అనమాట. సో అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పులు ఏంటి, ఇది ఎలా సాధ్యమవుతోంది, వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి. సో 2009 నుంచి మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు కదా, వెడ్డింగ్ డెకార్డ్స్లో. సో చూస్తూ ఉన్నారుగా ఇన్ని సంవత్సరాల నుంచి మీరు, మీకు అప్పటికి ఇప్పటికి ఆ చేంజెస్ కానీ అవి ఎట్లా అనిపిస్తూ ఉన్నాయి? ఎలాంటి చేంజెస్ మీరు చూసారు? జనరల్గా ఏంటంటే ఒక వెడ్డింగ్కి కావాల్సినవి అన్నీ ఇంతకుముందు మన బంధువులు చూసుకునేవాళ్ళు. ఫ్యామిలీలో ఎవరైనా కజిన్స్ కానీ, బాబాయిలు, తాతయ్యలు, ఇట్లా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి అన్నీ చూసుకోవడానికి వాళ్ళకి అంత టైం ఉండేది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎవరికి అందరూ బిజీ షెడ్యూల్ ఉంది. ఉద్యోగాల రీత్యా సిటీల్లో ఉండటం, అందరూ దగ్గరగా ఎవరో లేకపోవడం, లేకపోతే అదర్ కంట్రీస్లో ఉండటం, ఎవరికి సరైన సమయం అనేది లేదు ఆ వేడుకని సెలబ్రేట్ చేయడానికి, బ్యాక్ ఎండ్ నుండి అన్ని వేడుకలు చేయడానికి. ఇప్పుడు దానివల్ల ఏంటంటే మాలాంటి ఈవెంట్ మేనేజర్స్కి అప్పచెప్తే ఏంటంటే మేము A to Z అన్నీ చూసుకుంటాం. ఒక వెడ్డింగ్ సంబంధించి పెళ్లి పందిరి కానివ్వండి, హల్దీ డెకరేషన్ కానివ్వండి, సంగీత్ డెకరేషన్ కానివ్వండి, మెహందీ డెకరేషన్, వెడ్డింగ్ డెకరేషన్, మొత్తం A to Z, రిసెప్షన్ డెకరేషన్ అండ్ క్యాటరింగ్, కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ కూడా మేము దగ్గర ఉండి చూసుకోవడం జరుగుతుందండి. ఎలా వచ్చాయి ఈ మార్పులు అనేది? మీరు 2009లో స్టార్ట్ చేసినప్పుడు అంటే ఎలాంటి అకేషన్స్ చేయించుకునే వాళ్ళు, ఈవెంట్ వాళ్ళకి అప్పచెప్పేవాళ్ళు? అప్పట్లో ఏంటంటే ఓన్లీ ఒక వెడ్డింగ్ చేసేవాళ్ళు, రిసెప్షన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక పెళ్ళి అంటే 5 రోజులు ప్రోగ్రామ్ చేస్తున్నారండి. అన్ని ఫంక్షన్స్ కూడా గ్రాండ్ గా చేయటం జరుగుతుంది. ఇంత ముందుతో కంపేర్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు డ్రీమ్ వెడ్డింగ్ చేయాలని, వాళ్ళ వెడ్డింగ్ కి డ్రీమ్ లాగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఒక డ్రీమ్ వెడ్డింగ్ లాగా చేయటం జరుగుతుందండి. ఖర్చు పెట్టడం కూడా చాలా ఎక్కువ పెడుతున్నారు కదండి. ఖర్చు పెడుతున్నారు, మీడియం బడ్జెట్ నుంచి హై వరకు ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఖర్చు పెట్టగలుగుతున్నారు. ఖర్చు పెడుతున్నారు, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ బడ్జెట్ ఉంటుంది. ఇప్పుడు పెళ్లి అంటే ఒక 3 రోజుల ముందు నుండి పెళ్లి కూతురు చేసినప్పటి నుంచి హల్దీ, మెహందీ, సంగీత్, ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాత రిసెప్షన్, ఇవన్నీ కూడా మీరు చేస్తారా? ఇవన్నింటికి మీరు డెకరేషన్ చేస్తారు? అన్నిటికీ కూడా మనం ప్లాన్ చేస్తామండి A to Z అన్ని. ఓకే, అంటే ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయితే మొత్తం పెళ్లికి సంబంధించి అన్ని కార్యక్రమాలు మీకే చేయాలా, లేకపోతే ఓన్లీ ఒక పెళ్లికి సంబంధించి మిమ్మల్ని చూసుకోమంటే చూసుకుంటారా? అది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుందండి. ఓన్లీ వెడ్డింగ్ దగ్గర మాత్రం చూసుకోండి, ఓన్లీ వెడ్డింగ్ దగ్గర వరకు ఆర్గనైజేషన్ మొత్తం చూసుకుంటాం. లేదు పెళ్లి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే మొత్తం ఎండింగ్ వరకు ప్లాన్ చేస్తామండి. ఒక వెడ్డింగ్ కి చూసుకోమనంటే వెడ్డింగ్ లో ఏమేమి వస్తాయి? వెడ్డింగ్ లో వచ్చి మనకు పెళ్లి పందిరి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. పసుపు కొట్టడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. పసుపు కొట్టడం, పెళ్లి పందిరి,
పెళ్లి కూతురు డెకరేషన్, హ్మ్. మళ్ళీ ఇంట్లో ఫార్మాలిటీస్ ఉంటాయి. హ్మ్. దాని తర్వాత డైరెక్ట్ వెడ్డింగ్, హ్మ్. రిసెప్షన్, హ్మ్. లంచ్ ఇవన్నీ దాంట్లో మొత్తం ఫుడ్‌కి మొత్తం అంతా మీరే మొత్తం జూసుకుంటారా? అంతా అండి, A to Z. ఆ! ఓకే. ఫంక్షన్ ఏదైనా కానీ ది బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలి మాకు కొంచెం బడ్జెట్ కూడా పరంగా కూడా రీజనబుల్ ఉండాలి అననంటే ఫస్ట్ వాళ్ళు ఎవరు ఎలా చేస్తూ ఉన్నారు అని తెలుసుకునేది ఎట్లా? ఫస్ట్ వాళ్ళు మమ్మల్ని సంప్రదించారనుకోండి, మేము మా మేనేజర్ వచ్చి వాళ్ళకి ప్రజెంటేషన్ ఇస్తారు ఫస్ట్. వాళ్ళ రిక్వైర్మెంట్ అన్నీ తీసుకుంటారు. తీసుకుని ఒక మంచి ఫ్రెండ్లీ బడ్జెట్ అనేది రెడీ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. హ్మ్. వాళ్ళు కంపేర్ చేసుకోవచ్చండి అదర్ ఈవెంట్ మేనేజర్స్‌తో, అదర్ డెకరేషన్‌తో. మా వర్క్స్ జరుగుతున్నప్పుడు లైవ్‌గా వచ్చి వాళ్ళు చూడొచ్చు. చూసి వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే వాళ్ళు మనకి ఓకే. ఈవెంట్ ఇవ్వచ్చండి. అంటే ది బెస్ట్ జూసుకోవాలంటే ఎట్లా అంటే మీరేమైనా చేసినవి చూడమని అంటున్నారా? చేసినవి చూడొచ్చు, లేదంటే లైవ్ ఈవెంట్స్ ఉంటాయి కదండీ. ఇప్పుడు సపోజ్ వెడ్డింగ్ ఉంటే నెక్స్ట్ మంత్ ఉందనుకోండి, ఈ మంత్‌లో మా వెడ్డింగ్ చాలా ఉంటాయి. హ్మ్. ఆ వెడ్డింగ్స్‌లో డైరెక్ట్ మేము లొకేషన్ పెడతాం. లొకేషన్‌కి వచ్చి వాళ్ళు చూసుకోవచ్చు హ్యాపీగా. ఓకే. ఆ డెకార్ ఎలా ఉంది, క్యాటరింగ్ ఎలా ఉంది అన్నీ చూసుకుని వాళ్ళు ఓకే. ఇవ్వచ్చండి మనకి. ఇప్పటివరకు ఎన్ని చేశారండి మీరు అప్పట్లో? 1600 అబోవ్ వెడ్డింగ్స్ చేసామండి. 1600. 1600. ఓకే. సో, అంతా హ్యాపీ కస్టమర్స్, రిపీటెడ్ వాళ్ళ ఫ్యామిలీలో మళ్ళీ వస్తానే ఉంటాయి. వన్స్ ఎవరైనా రిలేషన్‌లో ఒకరికి పరిచయం అయ్యారంటే వాళ్ళ త్రూ వస్తూనే ఉంటాయా మరి? కంటిన్యూ అండి. సపోజ్ ఒక వెడ్డింగ్ చేసామంటే ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో ఆ కజిన్స్ గానీ ఏ వెడ్డింగ్ అయినా వాళ్ళు మనకే ప్రిఫర్ చేస్తూ ఉంటారండి. ఓకే. మీకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? ఎక్కువగా రెగ్యులర్‌గా ఎలాంటి కాంప్లిమెంట్స్ మీకొస్తూ ఉంటాయి? రీసెంట్‌గా ఒక వెడ్డింగ్ చేసామండి లోహియా కన్వెన్షన్‌లో. 25థ్ ఫిబ్రవరి రోజున చేసాం. ఆ క్లయింట్ ఫీడ్‌బ్యాక్ గురించి కాల్ చేశాను నేను ఒక 1 వీక్ తర్వాత. హ్మ్. వర్క్ ఎలా ఉందండి? కస్టమర్స్ అందరూ, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా చెప్పారండి? హ్మ్. ఇమ్మీడియేట్‌గా మే 10థ్ డేట్ బ్లాక్ చేసుకోమని చెప్పారు సార్. హ్మ్. మే 10థ్ ఇంకొక ఈవెంట్ ఇచ్చారు ఫోన్‌లోనే. హ్మ్. అందుకంటే నీకు ఫీడ్‌బ్యాక్ ఏం అవసరం లేదమ్మా. హ్మ్. అందరికీ నచ్చింది కాబట్టి ఇంకో డేట్ ఇచ్చాను. మా బంధువుల్లో ఇంకో రిసెప్షన్ ఉంది. కన్ఫర్మ్ నువ్వే చేయాలి. హ్మ్. బడ్జెట్ అది ఏముందో డిస్కస్ చేద్దాం. హ్మ్. అట్లా ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి కన్ఫర్మ్ బుకింగ్స్ మళ్ళీ గెట్ బ్యాక్ చేసుకుంటామండి. హ్మ్. ఓకే. ఇన్ని ఇయర్స్ నుంచి ఇందులోనే నిలదొక్కుకున్నారు అననంటే, మీరిందులో హర్డిల్స్ కూడా ఫేస్ చేసుంటారు గదా! కాంపిటీషన్ ఉంది. ఒక టైంలో చాలామంది ఇలా ఈవెంట్ మేనేజ్‌మెంట్ సైడ్ వచ్చేసి ఇదే బిజినెస్‌లోకొచ్చేసారు. సో, ఆ టైంలో మీరు హర్డిల్స్ కూడా ఫేస్ చేసారా? లేకపోతే లేదండి. ఈవెంట్ మేనేజ్మెంట్ ఫీల్డ్‌కి ఎంతమందొచ్చినా ఇప్పుడు తక్కువ అవుతున్నారండి. హ్మ్. ఎందుకంటే పబ్లిక్ పెరుగుతా ఉన్నారు. ఈవెంట్స్ పెరుగుతా ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఈవెంట్స్ పెరుగుతున్నాయి. హ్మ్. ఇప్పుడు ఫార్మ్ హౌస్‌లు గాని, రిసార్ట్స్ గాని ఒక్కటే ఈవెంట్‌ని 4, 5 రకాలుగా చేస్తున్నారు కాబట్టి దానివల్ల ఏమి ఇబ్బంది లేదండి. ఓకే. అంటే ఎంత సక్సెస్‌ఫుల్‌గా ఎక్కడ కాంపిటీషన్ ఉంటే ఇంకా ఆ! అంత ఓకే. హ్యాపీగా చేస్తామండి. ఓకే. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఆహాహా! అంటే మీరు సక్సెస్‌ఫుల్‌గానే ఇన్ని ఇయర్స్ నుంచి ఏ ప్రాబ్లమ్ లేకుండా సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తూ ఉన్నారన్నమాట అయితే. ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ప్రాబ్లమ్స్ లేకుండా ఉండవు. ఏ ఈవెంట్‌లో అయినా మ్యాన్ పవర్ ఇష్యూ ఉంటుంది. ఇప్పుడు చూస్తే ఇప్పుడు బెంగాల్‌లో ఎలక్షన్స్ ఉన్నాయండి. హ్మ్. ఈ ఈ మంత్ ఏప్రిల్ 23కి. 23కి అవును. మొత్తం వర్కర్స్ అంతా బెంగాలీ వర్కర్సే మెయిన్ లీడ్ చేస్తారు. ఏ ఓకే. ఈవెంట్ కంపెనీకైనా హుహుహు. బెంగాలీ వర్కర్స్ అనేది బ్యాక్ బోన్ కింద వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఎలక్షన్ రావడం వల్ల మొత్తం అందరూ బెంగాల్‌కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. హ్మ్. ఇప్పుడంతా వేరే టీమ్‌ని పెట్టి మనం చేయాల్సి ఉంటుంది. డిఫరెంట్ స్టేట్స్ నుంచి తీసుకురావాల్సి ఉంటుంది ఇప్పుడు. హ్మ్. ఇట్లా స్ట్రగుల్స్ ఉంటాయండి. స్ట్రగుల్స్ లేకుండా ఉండవు. హ్మ్. కంపల్సరీ అయన్నీ ఓకే. కామన్. ఇప్పుడు పెళ్లి అనేసరికి ఫస్ట్ ఏం చూస్తారంటే మ్యారేజ్‌కి సంబంధించి మంచి పందిరి. పందిరి బెస్ట్ ఎట్లా ఉంటుంది? అండ్ ఆ తర్వాత ఫుడ్. ఫుడ్ పరంగా కూడా ది బెస్ట్ కావాలి అని అనుకుంటారు. ఈ 2 విషయాల్లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? హౌ కమ్ యువర్స్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఈస్ బెస్ట్ దెన్ అదర్స్? వాళ్ళు డైరెక్ట్ లైవ్ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చండి. ఓకే. లైవ్ బిఫోర్ మీరేమైనా ఎక్స్‌పీరియన్స్ చేస్తూ చేయొచ్చు. ఉంటే బిఫోర్ మా అక్కడికొచ్చి ఈవెంట్స్ ఉంటే, ఆ ఈవెంట్స్‌కి డైరెక్ట్ వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. వాళ్ళకి సెపరేట్‌గా ఒక టేబుల్ ఏసి అరేంజ్ చేస్తాం ఫుడ్ అది. హ్మ్. లేదంటే వాళ్ళ కౌంటర్స్‌లో లైవ్ ఫుడ్ టేస్ట్ చేయొచ్చు. హ్మ్. దేనికైనా మనకి ఇబ్బంది లేదు. డెకార్ కూడా అంతే అండి. వాళ్ళు లైవ్ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. హ్మ్. వచ్చి చూసుకొని నచ్చితేనే అప్పుడు డిసైడ్ చేసుకోవచ్చండి. హ్మ్. మనం వాడేదంతా కూడా నేచురల్ ఫ్లవర్ వాడతామండి. ఒక పెళ్ళికి సంబంధించిన ఏ ఈవెంట్ అయినా సరే హ్మ్. 100% నేచురల్ ఫ్లవర్‌తో వెళ్తాం. హుహుహుహు. దానివల్ల ఓకే. కంపల్సరీ వాళ్ళు నచ్చుతుంది. నచ్చకపోవడం అనేది ఉండదు. ఓకే. మీరు సెలబ్రిటీస్‌వి కూడా చేసున్నారా? సెలబ్రిటీస్ వీఐపీస్ చేసామండి. హ్మ్. మన 'సుధాకర్ పైప్స్' దయాకర్ గారి డాటర్ వెడ్డింగ్ చేసామండి. మళ్ళీ 'రామ్‌కి' సీఈఓ గారు 'గౌతమ్ రెడ్డి' గారని ఉన్నారు. వాళ్ళ హ్మ్. డాటర్‌ది మొత్తం ప్రోగ్రామ్స్ అన్నీ మనమే చేయటం జరిగిందండి. వాళ్ళు హ్మ్. కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హ్మ్. చాలా బ్రహ్మాండమైన ఫీడ్‌బ్యాక్ వచ్చిందండి. ఓకే. అంటే ఈవెంట్స్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకున్నప్పుడు మీకు ఎలాంటి స్ట్రెస్ ఉంటుంది? బ్యాక్‌గ్రౌండ్ ఎలాంటి హార్డ్ వర్క్ ఉంటుందండి? అది బ్యాక్‌గ్రౌండ్ అనేది టీమ్ అంతా హార్డ్ వర్క్ అనేది కంపల్సరీ ఉంటదండి. ఆ! స్ట్రెస్ రేపు మార్నింగ్ వరకు పందిరిచ్చేయాలి. ఇక్కడ వంటల వాళ్ళని చూసుకోవాలి. మా ఈవెంట్‌లో ఒక కాన్సెప్ట్ ఉందండి.
క్లయింట్కి చెప్తాం ప్రతి ఒక్కసారి మేము క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, టెన్షన్ మాది, ఫంక్షన్ మీది. ఓ ఆ సూపర్. కాన్సెప్ట్లో వెళ్తామండి మేము. కంపల్సరీ కస్టమర్ అనేది టెన్షన్ ఫ్రీ ఉంటారు. మా టీం అంతా చూసుకుంటారండి. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్కి డెడికేటెడ్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు మొత్తం చూసుకుంటారండి. ఏం ప్రాబ్లం లేదు. మాకు బ్యాక్గ్రౌండ్ నుండి ట్రస్ట్ ఉంటుంది కానీ అది ఎవరికి కనిపించదు. ఎండ్ ఆఫ్ ద డే మనకి పిక్చర్లో ఆన్ టైం సర్వీస్ ఉంటుందండి. మార్నింగ్ ముహూర్తం టైం సపోజ్ 6 o'clock ఉందండి, మేము 1 hour బిఫోరే మొత్తం రెడీ చేసి హ్యాండ్ ఓవర్ చేసేస్తామండి. 5 o'clock అంత రెడీ ఉంటుందండి. ప్రతి ఒక్క క్లయింట్ టైమింగ్ ఇస్తారు, ఆన్ టైం సర్వీస్ ఉంటుందండి మనది. ఈ తనుశ్రీ ఈవెంట్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఫంక్షన్ మొత్తం అయిపోయాక ఫ్యామిలీ నుంచి వాళ్ళ నుంచి ఎలాంటి అప్లాజ్ మీరు ఎక్కువగా అందుకుంటూ ఉంటారు? వాళ్ళు ఫోన్ చేసి చెప్తారండి. ఒక 1 week తర్వాత బిజీగా ఉంటారు కదా షెడ్యూల్. 1 week తర్వాత కంపల్సరీ కస్టమర్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది మాకు. వస్తుంది. వాళ్ళు చేయకపోయినా మేము ఫోన్ చేసి అడుగుతాం, మ్మ్. మా సర్వీస్ ఎలా ఉంది, మీకు ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, మ్మ్. క్లయింట్స్ అందరూ ఏం చెప్పారు, ఫుడ్ బాగుందని చెప్పారా, డెకరేషన్ బాగుందన్నారా అని ప్రతి ఒక్కటి ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఫస్ట్ క్లాస్ ఫీడ్బ్యాక్ అండి. మీరు రివ్యూస్ చూడొచ్చండి. తనుశ్రీ ఈవెంట్ మేనేజ్మెంట్ అని గూగుల్లో కొడితే మన గూగుల్ రివ్యూస్ కానీ, జస్ట్ డైల్లో రివ్యూస్ కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ రివ్యూస్ చూడొచ్చండి. మ్మ్. ఏ బడ్జెట్ నుంచి ఏ బడ్జెట్ వరకు చేస్తారు మీరు? ఎన్ని బడ్జెట్ మనం ప్లాన్ చేస్తామండి. మినిమం 500 మెంబర్స్కి ఈవెంట్ చేయాలనుకోండి, మ్మ్. ఒక మంచి ఈవెంట్ చేయాలంటే ఒక 20 lakhs వరకు ఖర్చు అవుతుందండి. ఓకే. కన్వెన్షన్ అనేది వాళ్ళు బుక్ చేసుకోవాలి, మ్మ్. మిగిలిందంతా మనం చూసుకుంటామండి. ఇప్పుడు మీరు పెద్ద ఈవెంట్స్ చేశారనుకోండి, అవి కంపేర్ చేసుకొని కొంచెం తక్కువలో మాకు ఇలా చేయండి అని కూడా అడుగుతారు కదా. కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. డిపెండ్ ఆన్ కస్టమర్ బడ్జెట్ మేము ప్లానింగ్ చేస్తామండి. మ్మ్. ఫస్ట్ వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు మనకి, వాళ్ళ రిక్వైర్మెంట్స్, వెడ్డింగ్ డేట్, డీటెయిల్స్ అన్నీ చెప్తే మొత్తం ఒక ప్రొఫైల్ రెడీ చేసి, ఒక పీడిఎఫ్ రెడీ చేసి వాళ్ళకి షేర్ చేస్తాం సార్, మ్మ్. విత్ బడ్జెట్. ఓకే. సో మేము ఇంకో మాట విన్నది ఏంటి అంటే, ఈ తనుశ్రీ ఈవెంట్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీలో చేసుకోవాలి అని చాలా మందికి ఉంటుంది. అక్కడ చాలా బాగుంటుంది, కానీ అక్కడ చాలా బడ్జెట్కి మాత్రం భయపడతారు. రామోజీ ఫిల్మ్ సిటీ అంటే అమ్మో హై బడ్జెట్లోనే అక్కడ జరుగుతాయని. కానీ మిమ్మల్ని అప్రోచ్ అవుతే అంత అంటే వాళ్ళకి రీజనబుల్ బడ్జెట్లో చేసుకోవచ్చు అని విన్నాము. సో ఎట్లా పాసిబుల్ అది? మేము అఫీషియల్గా వెండర్స్ అండి అక్కడ రామోజీ ఫిలిం సిటీలో. మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి ఫిలిం సిటీ మేనేజ్మెంట్ తరపు నుంచి మాకు అన్ని. అది దాంట్లో ఫిలిం సిటీలో నెంబర్ ఆఫ్ వెన్యూస్ ఉన్నాయండి. ఏ వెన్యూలో ఏ బడ్జెట్ అవుతుంది, ఎక్కడ వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు ఎట్లా సెట్ చేయాలి, మొత్తం మేము ప్లాన్ చేస్తామండి. అది చాలా బ్యూటిఫుల్ వెన్యూస్ ఉన్నాయండి. చాలామందికి తెలియదు అది అక్కడ అంత అవకాశం ఉందని చెప్పి. ఒక లగ్జరీ వెడ్డింగ్ మనం చేసుకోవాలంటే లగ్జరీ స్టైల్లో మినిమం బడ్జెట్లో కూడా అక్కడ వెడ్డింగ్ చేసుకోవచ్చు. అది మా ద్వారా సాధ్యం అవుతుంది. ఫిలిం సిటీ వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అయితే తప్పనిసరిగా వాళ్ళకి మినిమం బడ్జెట్లో మనం రామోజీ ఫిలిం సిటీలో వెడ్డింగ్ చేయొచ్చండి. ఓకే. ఓన్లీ తెలుగు వాళ్ళకి ఏపీ తెలంగాణ అనేనా, లేకపోతే ఎక్కడెక్కడ చేస్తున్నారు మీరు ఇప్పుడు? ఎనీవేర్ చేస్తామండి. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఎనీవేర్. మనం మహారాష్ట్ర, కర్ణాటక వేరే స్టేట్స్ వాళ్ళకి కూడా వేరే చేస్తున్నారా? స్టేట్స్ వాళ్ళు కాదు, వాళ్ళకి కల్చరు వాళ్ళది వేరే ఉంటది కదా. వేరే ఆల్ కమ్యూనిటీస్ వెడ్డింగ్ చేస్తామండి మేము. ఆహాహా. తెలుగు వెడ్డింగ్ చేస్తాం, మనం మారవాడి వెడ్డింగ్ చేస్తాం, క్రిస్టియన్ వెడ్డింగ్స్, ఆల్ Okay. కమ్యూనిటీ వెడ్డింగ్స్ మనం చేస్తామండి. ఓకే. నరేష్ గారు, ఇప్పుడు మొత్తం ఆన్లైన్లో అయిపోయింది. ప్రతి ఒక్కటి అమ్మాయి డ్రెస్ దగ్గర నుంచి అసలు వాళ్ళకి ఏమైనా కావాలన్నా, ఫ్లవర్స్ కావాలన్నా కానీ ఏది కానీ ఆన్లైన్లో చూసుకుంటున్నారు. అండ్ ఎక్కువగా కూడా ఈ ఈవెంట్స్ కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇన్స్టాలో చూస్తారు, ఇక్కడ అదే వాళ్ళకి నచ్చింది అనుకో బుక్ చేసుకుంటూ ఉంటారు. సో మీది కూడా ఆన్లైన్లో ఉందా? ఇన్స్టా Online లో పేజ్ ఉందండి. లాంటిది? ప్రతి ఒక్క పేజ్ వస్తుంది మనకి. గూగుల్లో కొట్టచ్చు, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, వెబ్సైట్ ఉంది, తనుశ్రీ ఈవెంట్ మేనేజ్మెంట్ వెబ్సైట్ ఉంది. దేంట్లోనే వాళ్ళు సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు చాలా 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 ఉన్నాయండి, అసలు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. సో ఎందుకు తనుశ్రీ ఈవెంట్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళని చూస్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు, అండ్ ఎలా చూస్ చేసుకోవాలి? మీరు గూగుల్లో చూసినట్టయితే మాది 5 star రేటింగ్లో ఉంటుందండి వర్క్. గూగుల్లో కానీ లేదంటే ఫేస్బుక్లో కానీ ఎక్కడ చూసినా 5 star ఉంటుంది. జస్ట్ డైల్లో చూసినా 5 star రేటింగ్లో ఉంటుంది. మీరు ప్రాక్టికల్గా మా వర్క్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు వచ్చి మనకి సో మెనీ ఈవెంట్స్ మనం చేస్తూ ఉంటాం. సపోజ్ మీ వెడ్డింగ్ ఉందనుకోండి, మాకు ఎంక్వైరీ చేస్తే మాకున్న వెడ్డింగ్ డేట్స్ అన్ని చెప్తాం మీకు. ఆ సైట్లోకి వచ్చి డైరెక్ట్ లైవ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అండి. ఫుడ్ కానీ డైరెక్ట్ లైవ్ ఫుడ్ టేస్ట్ చేయొచ్చు. చూసి నచ్చితేనే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అండి. మీరు ఫుడ్కి సంబంధించి అంటే మీరు పెట్టుకున్న మీ దగ్గర ఉన్న అంటే వర్కర్స్ కావచ్చు, హౌ కమ్ దే ఆర్ బెస్ట్ అండి? స్టేట్ వైజ్ డివైడ్ అవుతుందండి. అది ఇప్పుడు కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఫుడ్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ స్టైల్లో ఫుడ్ కావాలంటే తెలంగాణ స్టైల్ కుక్స్ ఉంటారండి. లేదా ఆంధ్ర స్టైల్లో అంటే ఆంధ్ర స్టైల్ కుక్స్ ఉంటారు. మహారాష్ట్ర స్టైల్ అంటే స్టేట్ని బట్టి
ఫుడ్ ఉంటుందండి అది. సో థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. మాకు ఈ తనుశ్రీ ఈవెంట్ అండ్ మేనేజ్మెంట్ గురించి తెలియజేశారు. ఎలాంటి ఈవెంట్స్ చేస్తుంది, హౌ కమ్ ఇట్ ఈస్ బెస్ట్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే. సో చూసారుగా, తనుశ్రీ ఈవెంట్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈవెంట్ ఏదైనా పర్వాలేదు, అంటే వెడ్డింగ్కి సంబంధించి. వెడ్డింగ్ అంటే ఇప్పుడు మనకి ఎన్ని అకేషన్స్ ఉంటాయి, హల్దీ, మెహందీ, సంగీత్, తర్వాత రిసెప్షన్, ఇవన్నింటికి సంబంధించి వీళ్ళు ఈవెంట్ అండ్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారనమాట. సో అవుట్పుట్ పరంగా అండ్ ప్రైస్ పరంగా ది బెస్ట్ మేము ఇస్తాము అని అంటున్నారు. సో ఒకవేళ కావాలి అని అనుకుంటే మీరు అది హౌ కమ్ ఇట్ ఈస్ బెస్ట్ అని మీకు డౌట్స్ ఏమైనా ఉంటే, వాళ్ళు రెగ్యులర్గా ఇవి చేస్తూనే ఉంటారు కాబట్టి మీరు లైవ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళి ఫుడ్ కానీ అక్కడ డెకరేషన్ కానీ ఎలా ఉందో చూసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి.